సోషల్ మీడియాలో అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మహా న్యూస్ ఛానల్ మీద తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియా సానుభూతి చూపిస్తుంది. సో అక్కడే అర్థమైపోయింది ఆ పచ్చ ఛానల్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి బాగా పాజిటివ్గా ఉన్నాయి. దాని వెనక వీళ్ళు ఉన్నారు, వీళ్ళ వెనక వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చెప్పింది వాళ్ళు చేస్తారు, వాళ్ళు చెప్పింది వీళ్ళు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కంప్లీట్గా పచ్చ మీడియాకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు కూడా చేస్తున్నారు, దుష్ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా ఎక్కడ కానీ తగ్గలేదు. తాడో పేడో అనేసి వాళ్ళు కూడా బీభత్సం చేస్తున్నారు. ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే వక్తలు కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా కూడా పచ్చ మీడియాకి బాగా గాలి పంపు పెట్టి పైకి లేపుతున్నారు. ఎనీహో మొత్తానికైతే పచ్చ మీడియా అనేది ఏదైతే ఉందో ఆ మీడియా మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో నడుస్తుందనేసి ఈరోజు చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలిసేట్టుగా చేశారు వాళ్ళే. ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో అసలు నా సామిరంగా అట్లే ఎరగదీస్తున్నారు. ఇంకా మామూలు కూడా కాదు. ఆ మీడియా సంస్థలకి సపోర్ట్గా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోస్టులు కూడా చేస్తున్నారు. అంటే అక్కడ అర్థమైపోయింది కదా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కూడా పచ్చ మీడియాకి ఒత్తాసలు అడుగుతూ ఎప్పుడైతే పోస్టులు చేశారో అప్పటి నుంచి వాళ్ళ సోషల్ మీడియా కూడా కొంచెం ఫామ్లోకి వచ్చేట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు పచ్చ మీడియా చేసింది తప్ప ఒప్ప అన్నది ప్రజలు బాగా గమనించారు కాబట్టి నిన్న ఆ మహా న్యూస్ ఛానల్ మీద దాడి చేశారు. వాళ్ళకి బాగా స్పష్టంగా అర్థమైంది వీళ్ళు చేస్తున్నంత కూడా తప్పుడు ప్రచారం, అసత్య ప్రచారం. మనిషిని ఏ విధంగా వ్యక్తిత్వ హననం చేయాలో ఆ విధంగా చేస్తున్నారు కాబట్టే బీఆర్ఎస్ శ్రేణులు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ సింపుల్గా ఒక ట్రయల్ అయితే ఇచ్చారు. అదే ట్రయల్ మాత్రమే. ఎందుకంటే బీఆర్ఎస్ఎస్ నాయకులు ఇప్పుడు కూడా చెప్తున్నారు అక్కడ జరిగింది ఓన్లీ ట్రయల్ మాత్రమే, మేము అనుకుంటే ఇంకోలా ఉంటుంది, ఇంకోలా ఉండేది, కానీ మేము అలా చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ మేము చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాం, అయినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు, అయినా కానీ వాళ్ళు ఎక్కువగా రెచ్చిపోవడం జరిగింది. మేము ఆ ఛానల్ మీద అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో మేము పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు కూడా అక్కడ యాక్షన్ తీసుకోలేదు ఆ ఛానల్ మీద. సో మా వాళ్ళు కొంచెం ఆగ్రహించి అక్కడ దాడి చేయడం జరిగింది. దాడి అనేది తప్పే, కానీ ఒక నాయకుడి యొక్క వ్యక్తిత్వ హననం చేస్తుంటే ఎవరు మాత్రం చూస్తూ ఊరుకుంటారు? పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా? లేదు. ప్రభుత్వాలు ఏమైనా సరే యాక్షన్ తీసుకుంటున్నారా? లేదు. మరి వాళ్ళు ఎవరు కూడా యాక్షన్ తీసుకున్నప్పుడు, వాళ్ళు ఎవరు కూడా చర్యలు తీసుకున్నప్పుడు ఏం చేయాలి? ఒక వ్యక్తి మీద అలా వ్యక్తిత్వ హననం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అన్నది బీఆర్ఎస్ నాయకుల యొక్క వాదన. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ ఏ ప్రభుత్వాలు చేయవో చెప్పాలి. ప్రతి ఒక్క ప్రభుత్వం చేస్తుంది ఫోన్ ట్యాపింగ్. ప్రభుత్వాలు ఎక్కడ ఏం జరుగుతున్నాయో తెలుసుకోవడానికి చేస్తారు. అది పోలీసుల యొక్క బాధ్యత. అదేదో తప్పుడు మార్గంలో వెళ్ళినట్టు వీళ్ళకి ఇష్టంగా వీళ్ళే కథనాలు సృష్టించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇంటెలిజెన్స్ ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. వాళ్ళంతా కూడా ఇటువంటి చేస్తారు. ఏ ప్రభుత్వాలు చేయవని చెప్పేసి చెప్పట్లే, ప్రతి ఒక్కరు చేస్తారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదని సార్ 2014 నుంచి 2019 మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బోల్డెన్ సార్లు డీజీపీ గారికి కంప్లైంట్ చేశారు. మా ఫోన్లో ట్యాప్ చేస్తారనేసి. ఫోన్ ట్యాప్ చేయడం జరుగుతాయి. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు, అదేవిధంగా ఇంకొక 2-3 కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి వ్యతిరేకంగా డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చారు. మా ఫోన్లో ట్యాపరింగ్ చేస్తున్నారు అనేసి ఫిర్యాదు కూడా చేశారు. ఎందుకంటే ఇండియన్ టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక శాఖకు సంబంధించినటువంటి వ్యవహారం. అది పోలీస్ అధికారులకి, ఐఏఎస్లుగా పనిచేసినటువంటి అధికారులకి బాగా తెలుసు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే పలానా వ్యక్తుల ఫోన్ ట్యాప్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వరు. అదంతా కూడా పోలీసులు కొన్ని ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొన్నిసార్లు చేస్తూ ఉంటారు. గతంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చేశాడు కదా. ఫోన్ ట్యాపింగ్ గురించి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నది కూడా అది అసంబద్ధ వ్యాఖ్యలు అవన్నీ కూడా. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎలా ఉందంటే
మనసు మమత, అదేవిధంగా ఏదో సీరియల్స్ ఉంటాయి కదా, డాక్టర్ బాబు, చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లాగా అలా సాగుతూ పోతుంది. అందుకే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ సిట్టు నడుపుతున్నది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడా లేకపోతే పోలీసులు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎలాంటి ఆధారాలు లేకుండా, సిగ్గు లేకుండా తమ ఫోన్లో ట్యాప్ అయ్యని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఇంకా విచిత్రం ఏమంటే బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఆయనైతే అతని పేరు లేకున్నా కానీ స్వయంగా వచ్చి వాంగ్మూలం ఇచ్చి వెళ్ళాడు సిట్ అధికారులకు. ఇది ఇంకా విచిత్రం. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పాడు. ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆపాల. ఎక్కడో తెలంగాణలో ఎక్కడో ఒక మీడియా ఛానల్ ఆ తెలంగాణ ప్రజలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులకు సంబంధించి ఏదో అసభ్యకరంగా తమ్నేల్స్ చేసి రాసి చూపించారని చెప్పేసి అక్కడేదో దాడి జరిగితే ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు స్పందించడం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో సాక్షి కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు వీళ్ళు స్పందించలే. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఉన్నటువంటి డక్కన్ క్రోనికల్ మీద దాడి జరిగినప్పుడు వీళ్ళు స్పందించలే. ఎక్కడో తెలంగాణలో మహా న్యూస్ ఛానల్ మీద దాడి జరిగితే స్పందించారంటే వీళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు లాగా కేటీఆర్ గారు దొడ్డిదారిలో రాజకీయాల్లోకి రాలేదు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఇప్పుడు ఉద్యమ కేసులు ఎదుర్కొంటున్నటువంటి నాయకుడు కేటీఆర్ గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. తన భార్యను కొడాలి నాని గారు, అదేవిధంగా వల్లభనేని వంశీ గారు దుర్భాషలాడారని చెప్పేసి క్రియేట్ చేసుకొని అసెంబ్లీలో కన్నీళ్ళు పెట్టుకొని అసెంబ్లీకి రానని చెప్పేసి ఏడుస్తూ ప్రశ్నలు పెట్టాడు. మరి కేటీఆర్ గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మహా న్యూస్ తమ్నేల్స్ పెడితే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట కూడా మాట్లాడలేదు. ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేశాడు. అదే మహా న్యూస్ ఛానల్ మీద దాడి జరిగిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, తర్వాత బట్టి విక్రమార్క గారు, సిపిఐ నాయకులు ఖండిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావడం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు డక్కన్ క్రానికల్ మీడియా మీద దాడి చేసినప్పుడు, సాక్షి మీద దాడి చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఒక మాట కూడా మాట్లాడలేదు? అవి కూడా మాట్లాడితే చాలా బాగుండేది కదా. అదేవిధంగా వీళ్ళు తప్పు చేయనప్పుడు, ఈ మహా న్యూస్ ఛానల్ అయినా, ఏబిఎన్ అయినా, టీవీ5 అయినా తప్పు చేయనప్పుడు వీళ్ళు నైట్గా చాలా వీడియోస్నే ప్రైవేట్లో పెట్టారు. కొన్ని తమ్నేల్స్ కూడా రిమూవ్ చేశారు. కొత్త తమ్నేల్స్ కూడా పెడుతున్నారు. కొన్ని వీడియోస్ డిలీట్ చేశారు. పెట్టాల్సిన అవసరం ఏముంది? తప్పు చేశారు కాబట్టే కదా. రాత్రి జరిగినాయి ఇవన్నీ కూడా. మరి ఇటువంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ నాయకులు, ఇంకా వాళ్ళ కనుసన్నల్లో నడుస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుందంటే వీళ్ళు ఏ విధంగా ఆ పచ్చ ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారు? మరి వీళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతారో, వీళ్ళు వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతారు అనేది చూడాలి. మొత్తానికి అయితే వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలా, బీఆర్ఎస్ పార్టీ నాయకుల వ్యక్తిత్వ హననం చేసి ఏదో మానసిక సంతృప్తి చెందాలా అన్న విధంగా నడుస్తున్నాయి ఇవన్నీ కూడా. చూద్దాం మరి వీటి మీద ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తేనే చూడాలి. బీఆర్ఎస్ నాయకులు ఇంకా సీరియస్గా ఉండరు. ఈరోజు మహా న్యూస్, రేపు ఏ ఛానల్ అయినా సరే ఈ విధంగా తప్పుడు కథనాలు, తప్పుడు ప్రచారాలు చేస్తే గట్టిగానే ఉంటుందని చెప్పేసి వాళ్ళు చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నారు.